టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తిరువన్నమలై వెళ్లే భక్తుల కోసం నరసాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ను రెగ్యులర్ వీక్లీ రైలుగా ప్రారంభించారు. ఇక భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లోని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో తొలి సర్వీస్ ను జెండా ఊపారు. త్వరలో నరసాపూర్ బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ తో పాటు పలు కొత్త రైళ్లు సౌకర్యాలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. నుండి అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో అది రెగ్యులర్ ట్రైన్ గా మారినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఘనంగా స్వాగతం పలకడం. మనం గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఏదైతే మన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క కోరిక మేరకు గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఒక స్పెషల్ ట్రైన్ మన ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అలా ఏదైతే ఇవాళ గతంలో మనకు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఇవాళ సంపూర్ణమైనటువంటి రైలు ఇవాళ అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్ గా మారింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడారు. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉన్నది మనకు మొన్నటి వరకు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైల్వే జిఎంతో సమావేశం వారిని ఒప్పించడం జరిగింది. అయితే ఈలోపు ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే ఆదిలాబాద్ జిల్లా బుక్తాపూర్లో నిర్వహించిన పోస్ట్ డాక్ శిక్షణ కార్యక్రమంలోని కలెక్టర్ దశరిష పాల్గొని ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రతతో పాటు FSSAI లైసెన్స్ పోస్ట్ డాక్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యంతో రాజీ పడకుండా నాణ్యమైన సేవలు అందించాలని ఆయన అన్నారు. శిక్షణ అనంతరం అర్హులైన వ్యాపారులకు సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో పాటు మళ్ళీ వారు సిద్ధు గారు వారి టీం కూడా మళ్ళీ ఈ ప్రోగ్రాం మన జిల్లాలో పెట్టి మళ్ళీ అందరికి ఒక మంచి అవగాహన కూడా కలిగించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నాం. మళ్ళీ FSO గారు తర్వాత వారి టీం ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులు అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇందాక మళ్ళీ అంశాలను ఏవైతే ఉన్నాయో కొందరు మీ మధ్యలోనే మళ్ళీ చెప్పడం జరిగింది. మీ దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ హైజీన్ స్టాండర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. फर्स्ट इन फर्स्ट आउट अभी अन्नी को चपड़म जरिए नहीं आएगा। मैं ये सब आपको बोलना चाहता हूँ, आप लोग इसको अमल करिए। अभी ये तो सर्टिफिकेट है 2 साल के लिए, 2 साल के बाद फिर आपको इसके लिए रिफ्रेशर ट्रेनिंग करके फिर से सर्टिफिकेट लेना पड़ेगा। सिंपल चीज नहीं है, बहुत ही कॉम्प्लिकेटेड चीज है। हमारे लोग उसमें दिन भर लगे रहे हैं, उसको सॉल्व करने की कोशिश कर रहे हैं। वो भी हम उसको इमीडिएटली काम कंप्लीट करेंगे, मैं आप सबको बताना चाहता हूँ। उसके साथ साथ 2-3 चीजें मैं आप सबको और रिक्वेस्ट करूंगा। एक तो अभी SIR चल रहा है, सब आपको पता ही है SIR चल रहा है। SIR చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు SIR సందర్భంగా మీ బిఏలో ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి మళ్ళీ మీకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలోని ప్రత్యేక ఓటరు సవరణ SIRపై ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని 316 పోలింగ్ కేంద్రాలు మరియు 2,75,570 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు 86% ఎన్యూమరేషన్ ఫారములు పంపిణీ పూర్తయిందని, మిగిలిన 14% కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం SIR అనేది మన రాష్ట్రంలో జూన్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ SIR అనే ప్రక్రియ 1 మంత్ లో మనకు ఒక ఫస్ట్ వీక్ ఎన్యూమరేషన్ ఫామ్ ఏవైతే మనకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం 316 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 10 మండలాలు ఉన్నాయి. మన వనపర్తి జిల్లాలో 8 మండలాలు వస్తాయి. మన వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అడ్డాకల్ అండ్ ముసాపేటలో పార్ట్లీ కవర్ అవుతాయి. మొత్తం 10 మండలాలకు సంబంధించి
మొత్తం ఓటర్స్ 2,75,570. వీటికి సంబంధించి మనకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ మనకు సిఇఓ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఆ ఒక ఓటర్ కు సంబంధించిన వివరాలు డ్రాఫ్ట్ రోల్లో వస్తాయి, ఫైనల్ రోల్లో కానీ రావడం జరుగుతుంది. మెదక్ జిల్లా రామాయంపేటలోని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల పేరుతోనే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా రామాయంపేటలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం జొన్న రైతులను అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గౌరవ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సారి ఆదేశాల మేరకు మరియు మా బడుగు బలహీన వర్గాల ఆశాజీవి మైనంపల్లి హనుమంతన్న గారి పిలుపు మేరకు ఏదైతే జొన్నలకు సంబంధించి రామంపేట్ మార్కెట్ కమిటీలో ఉన్న ఇష్యూకు మేము అన్నగారు ఏదైతే ఇక్కడ జొన్నల కేంద్రం కావాలని చెప్పి ఆ రైతులకు అక్కడ ఉన్న మన రామంపేట్ మండలంలో ఒక బెల్ట్ కాటాల, పర్వతాపూర్, దంతేపల్లి ఏరియా ఉన్న సర్పంచులు, అక్కడ ఉన్న రైతులు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎప్పుడో 2 months బ్యాక్ 3 months బ్యాకే ఎమ్మెల్యే గారికి విన్నవించడం గాను మెదక్ల ఎక్కడ లేని విధంగా ఇక్కడ జొన్నల కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర మంచిగా రైతులకు అందాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్కెట్ ఆదేశాల ప్రకారం, మార్కెట్ రూల్స్ ప్రకారం వాళ్ళు జొన్నలు క్వాలిటీగా ఉంటేనే తీసుకుందామని ఒక మెలిక పెడితే మరి దాన్ని గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు మొన్ననే రైతులందరికీ కూడా న్యాయం చేయాలన్న ఆలోచనలో ఎలా ఉన్నా కానీ జొన్నలను కొనుగోలు చేయాలి, మరి గిట్టుబాటు ధర మంచి ధర ఉన్నది కాబట్టి మార్కెట్లో 16,1700 ఉన్న జొన్నలను ఈరోజు 3,699 రూపాయలకు కొనుగోలు చేసి మద్దతు ధర మంచి ధరను కల్పిస్తున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నందుకు వారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలము రుద్రారం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ భారీ వర్షాలకు కూలిపోయింది. ఘటనను పరిశీలించిన సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ విద్యార్థులతో ఆ ప్రాంతానికి వెళ్లకుండా తాత్కాలిక చెట్లు, కొమ్మలు ఏర్పాటు చేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో కొత్త ప్రహారీ గోడ నిర్మాణానికి 15 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రహారీ గోడకి 15 లక్షల రూపాయల నిధులు మన మైనంపల్లి రోహిత్ గారు మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఈ ఆవార్ గోడని పునర్నిర్మాణం చేయగలుగుతాము. అప్పటి వరకు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఈ ప్రహారీ గోడ సైడ్ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రహారీ గోడ సైడు విద్యార్థులు రాకుండా చెట్లు కొమ్మలు వేయడం జరిగింది. ఈ ప్రహారీ గోడ సైడు విద్యార్థులు రాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కడప జిల్లా జమ్మలమడుగులోని నిర్వహించాలనుకున్న చెలో కడప స్టీల్ ప్లాంట్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలను ముందస్తు నోటీసులతో హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు పునాది పడిందని, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన పేరుతో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ ఆరోపించింది. పోలీసులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మరియు ఉక్కు పరిశ్రమ కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ రాజకీయాల కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మరి కడప స్టీల్ ప్లాంట్ ని తాకట్టు పెట్టడం జరిగింది. మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఎందుకు సాధించుకోలేకపోయావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 2018లో శంకుస్థాపన చేశావు.
మరి ఏ రకమైన అడుగు ముందుకు వేశావు ఆ పరిశ్రమ ప్రారంభించడానికి కోసం? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాకపోతే మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా ఆంధ్ర రాష్ట్రమే మరి ఈ పరిశ్రమ స్థాపించడానికి అడుగులు ముందుకు వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి సుమారుగా 3,500 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి పూర్తిగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, మరి 220 kV లైన్లు కానివ్వండి, సబ్ స్టేషన్లు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరు? మరి ఈరోజు మా ప్రభుత్వం దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు అధికారంలోకి. మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా ఇప్పటికీ మరి ఆ స్టీల్ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. ఇది ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళ కొంతన్ని కూడా నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ భూముల్లోని పేదలు నిర్మించుకున్న గుడిసెల కూల్చివేతలను నిరసిస్తూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. కూల్చివేసిన ప్రాంతంలోనే పేదలకు నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని విద్యుత్తర ఉద్యమం లెక్క ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అదేవిధంగా పోడు భూముల సమస్య కూడా ఉంది. పోడు భూములు అన్నాడు వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ పోడు భూముల పట్టాలు ఇట్లేదని మీరు విమర్శ చేశారు. మేము అధికారంలోకి వచ్చే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క పోడు భూమికైనా, ఒక్క ఎకరానికైనా పట్టాలు ఇచ్చారా? ఎందుకు ఇవ్వట్లేదు? మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రశ్నిస్తాము. అందుకని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయించేంత వరకు కూడా పేద ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ధర్నాలో పాల్గొనేటువంటి సింగరేణి బొగ్గుగని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 4 జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళనలు సిద్ధమైంది. కొత్తగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలోని ఏఐటీయూసీ మరియు జేఎన్టీయూసీ, సిఐటియు నాయకులు మాట్లాడుతూ జూన్ 30తో 11వ వేతన ఒప్పందం ముగిసినా కొత్త ఒప్పందానికి ఇప్పటికీ కమిటీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కోల్ ఇండియా నిరసనలకు మద్దతుగా సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ యొక్క బొగ్గు సంస్థలో లేబర్ కోడ్లను ఎట్లా అమలు చేయాలనే దాని మీదే మాట్లాడడం జరిగింది. సరే, దాన్ని మిగతా కార్మిక సంఘాలు, అక్కడ ఉన్న 5 కార్మిక సంఘాలు వ్యతిరేకించి ప్రధానంగా ఈ యొక్క 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన అంశం మీరు కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు మాట్లాడతారని చెప్పి నిరసన వ్యక్తం చేసి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిమాండ్ డేకి సంబంధించి ప్రధానంగా 12వ వేతన ఒప్పందం వ్యతిరేకిస్తూనే మాట్లాడుతూ ఉన్నది. కానీ కలిసి ఐక్య ఉద్యమాలు, ఈ యొక్క 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన దాంట్లో ఐక్య ఉద్యమాలు చేయడానికి బిఎంఎస్ స్వతహాగా వేరే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దురదృష్టకరం. ఇప్పటికైనా 5 జాతీయ కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఆలోచన బిఎంఎస్ కూడా చేయాలని, వెంటనే కోల్ ఇండియా మేనేజ్మెంట్ కూడా 12వ వేతనానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. ఈ యొక్క బొగ్గు సంస్థలో లేబర్ కోడ్లను విజయనగరంలోని వైసీపీ కార్యాలయం నిర్మించిన స్థలం పూర్తిగా ప్రభుత్వ భూమేనని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ కార్యాలయంలోని నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 569లోని స్థలాన్ని ప్రభుత్వం 33 ఏళ్లకు లీజుకు కేటాయించిందని తెలిపారు.
ఆ స్థలంపై అన్ని హక్కులు ప్రభుత్వానివేనని ఇది ప్రైవేటు భూమి కాదని స్పష్టం చేశారు. సంబంధిత అంశంపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు. ఇప్పటికీ ఇది ప్రభుత్వ స్థలమే. ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి లీజు రూపేణ 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయలు లీజు రూపేణ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ గోవా గవర్నర్ గారు అయినటువంటి గౌరవనీయులు అశోక్ గజరాజ్ గారు వారు మాట్లాడిన మాటలు నేను వారు అధికారులను ఉద్దేశించారా, వారి ప్రభుత్వాన్ని ఉద్దేశించారా నేను మరొకసారి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం ఏదైతే ఆర్టీఎస్ నెంబర్ 579 ఉందో, 569 జిఎస్ నెంబర్ 569 ఉందో, అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో అప్పుడు అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని మరి మీరు దరఖాస్తు చేసిన పిమ్మట మనం ఒక వ్యక్తి పేరు కానీ ఒక పార్టీ పేరు కానీ ప్రస్తావించకుండా ప్రభుత్వ స్థలంగా ఏ విధంగా మారింది అనేటటువంటి అంశం పైన అధికారులకు సమాధానం చెప్పాలని అన్నారు ఆయన. పార్టీలకు ఇవ్వడానికి కానీ సంస్థలకు కేటాయించడం కానీ నేనేమి తప్పు పట్టడం లేదని కూడా చెప్పారు. ఇంకోటి నేను చెప్పాను, వారి మీద అపారమైన గౌరవం. వారు పార్టీ వారు చెప్పిన మాటలన్నీ నేను వారి మీటింగ్లో కానీ వారు చెప్పినంతా కూడా స్టడీ చేసిన తర్వాత ఒక సందర్భంలో వారు మాట్లాడిన మాటలు మాత్రమే నేను రిపోర్ట్ చేశాను. వారు ఏమన్నారంటే గత ప్రభుత్వంలో దీన్ని ప్రభుత్వం ప్రైవేట్ స్థలంగా మార్చారని, ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారని వారు కొంత వారికున్న సమాచారాన్ని అంతా వారు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఊడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో 3 రాజధానుల అంశాన్ని ప్రజలు తిరస్కరించారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. జనసేన పార్టీ నుంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఉదయం తాడేపల్లిలో రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియా మీద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద, రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మాట్లాడటం, మరలా రూల్ ఆఫ్ లా దాని మీద ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొని వచ్చి చాలా వేగముగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకటి మేమంటాం, కూటమి నుంచి రాబోయే సాధారణ ఎన్నికల దాకా కూడా కాదు, రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లోనే వైఎస్ఆర్ సిపిని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాబోయే 15 ఏళ్ళు కూటమి ఈ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ డాంకా మోగిస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తుంది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 టైటిల్ను భీమవరం బుల్స్ జట్టు కైవసం చేసుకోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విధియోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత్ యువసేన ఆధ్వర్యంలోని జరిగిన ర్యాలీని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఫైనల్లో సింహాద్రి వైజాగ్ లయన్స్ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచిన భీమవరం బుల్స్ జట్టుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ విజయంతో భీమవరం ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు. ఏపీఎల్ 2026 భీమవరం బుల్స్ రికార్డు సాధించారు. ఆంధ్ర రాష్ట్ర క్రికెట్లో 2026లో ప్రతిష్టాకరమైన కప్పు భీమవరం బుల్స్ సాధించారు. సాధించడమే కాకుండా ఓపెనర్స్ మ్యాచ్ ని క్లీన్ స్వీప్ చేశారు. ఇది ఒక చరిత్ర. భీమవరం బుల్స్ మీద వైజాగ్ లైన్స్ వారు చాలా బాగా పోరాడారు. వారు కూడా ఎక్కడ ఓడిపోకుండా అన్ని టీములు గెలిచి ఫైనల్కి వచ్చారు. ఫైనల్లో భీమవరం బుల్స్ వారిని చిత్తుగా ఓడించి కప్పు సాధించారు. ఈ భీమవరం బుల్స్ గత సంవత్సరం ప్రశాంత్ గారు మన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో భీమవరం బుల్స్ అని పేరు పెట్టి ఈ టీం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించారు. ఇక జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య ర్యాలీ చేపట్టారు. కాలువలు, డ్రైనేజీల శుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, తడి పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశుభ్రతపై పరిసరాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. అది మేము వచ్చి మేము క్లీన్ చేయడం కాదు, అది మీకు తెలియాలి. ప్రతి ఇంటి కూడా మీకు వచ్చి వస్తారు కదా, క్లీన్ చేసి వెళ్ళిపోతారు కదా కాదు. మీ ఇంటి మీద, మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ ఉండాలి. ప్రతి ఇంటి కూడా నీట్గా ఉంచుకోవాలి. ఈ 2 నెలలు కూడా కనుక ప్రతి ఒక్కరు కూడా మా ఇల్లు కాదు కదా, మా బట్టలు మాకు కాదు కదా, మాకు సంబంధం లేదు, మాకు మాత్రం అనకండి. ప్రతి ఒక్కరు బాధిస్తుంది. అది మీరే క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఎక్కడ కూడా మన మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా కలెక్టర్ వారిలో తెలియజేశారు. అందరు మహిళా సంఘాల్లోనూ అవగాహన పెట్టండి. ఈ ఎలక్ట్రికల్ వేస్ట్ కూడా ఎక్కువగా మన ఇంటిల్లోనూ వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ తోని మనకి సంబంధం ఉన్నది. కలవాళ్ళు వేసినప్పటి నుంచి ప్రతిదీ కరెంటుతోనే రన్ అయ్యే వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ మన ఇంట్లో గ్రైండర్ ఉంటుంది, రిపేర్ వస్తుంది, అందులో పార్ట్లు టీవీ ఉంటాయి, కొన్ని పార్ట్లు రిపేర్లు వస్తాయి. మన సెల్ బ్యాటరీలు, గోడగడిన బ్యాటరీలు, పిల్లలు ఆడుకునే రిమోట్ కార్డులకు బ్యాటరీలు, మరి ల్యాప్టాప్లు, ట్యాబ్లు, మహిళమైన మేమందరినీ వారు చెప్పిన విధంగా తడి, పొడి, ప్రమాదకర, ఎలక్ట్రికల్ 4 రకాల వస్తువులని వేరు చేసి అందిస్తామని మా మీరంతా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో దేవాదాయ శాఖ ₹1 కోటి మరియు దాతల నుంచి 64 లక్షలు సమకూరినట్లు ఆలయ చైర్మన్ మార్నేని రాఘవ తెలిపారు. విశేష హోమాలు, పుణ్య వాంఛనం మరియు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో జరిగాయి. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. వాసరావు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని తయారు చేయించాము. అదేవిధంగా దైవస్తంభం కూడా తయారు చేశాము. నమస్కారం. ఈరోజు
ఈ మల్లవరం చరిత్రలో రాసుకోదగిన రోజు ఇది. ఎందుకంటే నారద మహాముని ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని ఈరోజు బాలాలయ రూపంలో స్వామివారిని ఇక్కడ మనం ఆ స్వామివారి బింబాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం, ఈ 3 రోజుల నుంచి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరపడం చాలా ఉత్సాహంగా జరిగింది. ఎంతోమంది మహిళలు, పురుషులు అందరూ, భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరోగ్య పాఠశాల కార్యక్రమం 3వ విడత ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యమే భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ రాజర్షి సా అన్నారు. ప్రతి పాఠశాలలోని న్యూట్రిషన్ గార్డెన్ మరియు బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రతపై అవగాహన, మానసిక కౌన్సిలింగ్, పోక్స్ చట్టంపై శిక్షణ తప్పనిసరి నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని 100% విజయవంతంగా అమలు చేసిన పాఠశాలలకు ప్రత్యేక అవార్డులు అందజేస్తామని తెలిపారు. తాండ్రా బాబాపూర్ ఉట్నూర్ జాదవ్ రాజ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిన కార్యక్రమం జూలై సేమ్ ఇదే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే డేటే మనం ఓరియంటేషన్ సెషన్ పెట్టాం. సేమ్ డేట్ టుడే అగైన్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 1 year వీఆర్ అగైన్ హ్యావింగ్ దిస్ ఓరియంటేషన్ సెషన్. సో ముఖ్య ఉద్దేశం ఏది అంటే మీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ 2 years నుంచి అమలు చేస్తున్నారు. ఈసారి మళ్ళీ మన స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా గుర్తించి మళ్ళీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏదైనా ఒక గ్రీన్ కవర్ చుట్టూ మళ్ళీ కట్టేసి దానికి మళ్ళీ మనం ప్లాంట్స్ కూడా బతుకోవడానికి అటువంటి చర్యలు కూడా కొందరు ఆల్రెడీ చేశారు. మళ్ళీ ఏపీఓస్ కానీ, టీఏస్ కానీ, ఈసీఎస్ కానీ, ఎంపీడీఓస్ కానీ, హెచ్ఎంస్ కానీ సేమ్ అదే విధంగా జరగాలి. నో ఎక్సెప్షన్ ఆర్ నో ఎగ్జామ్షన్ టు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని అన్నంరాజు వలసలోని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మత్స్యకారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. 23 మంది లబ్ధిదారులకు ఐస్ బాక్స్లు, గిల్లి నెట్లు, క్యాస్ట్ నెట్లు, డ్రగ్ నెట్లు అందజేశారు. మత్స్యకారుల అభివృద్ధికి హ్యూచరీ బయోప్లాక్ యూనిట్ మరియు లైవ్ ఫిష్ పెండింగ్ మరియు ఇన్సులేటెడ్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అనంతరం క్రికెట్ టోర్నీ విజేతలకు నగదు, బహుమతులు అందజేశారు. సంజయరాణి గారి నాయకత్వం సంజయరాణి గారి నాయకత్వం సంజయరాణి గారి నాయకత్వం. ఈ మోపెడ్లు చూస్తున్నా, ఈ ఐస్ బాక్సులు చూస్తున్నా, ఈ వలలు చూస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ గొడ్డల పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఈ సామాన్లు ఏమైనా ఇచ్చారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను నేను. ఇచ్చారా లేదా? సంవత్సరాలు చేప పిల్ల ఒక్కటి కూడా వదలలేదు. లాస్ట్ 2 సంవత్సరాల్లో 2 సార్లు వదిలారమ్మా, 2 సార్లు చేప పిల్లలు వదిలారు. అది తక్కువ చేప పిల్లలు. ఎందుకంటే ఇందాక మా సోదరుడు ఆదినారాయణరావును జోగారావు ఇద్దరు ఏం చెప్పారంటే, చేపలు వదులుతున్నారు, ఒక 2 నెలలు మాకు ఇబ్బంది ఉంది, మత్స్యకార సేవలో ఇస్తున్నారు కదా, అది మాకు చేస్తే బాగుంటది అని. దానికి వస్తే 146 కుటుంబాలు కూడా మొత్తం అందరూ వస్తారు. వచ్చి మాకు చేపలు వేస్తున్న మా సంజయమ్మ, చేపలు తీసుకోవడానికి వచ్చారు మా నాయకులు అనుకుని అందరూ వస్తారు. కానీ మన అన్నరాజు వలసకు వచ్చి చేపలు వదలడానికి వస్తే 418 గిరిజన కుటుంబాలున్నా 18-20 కుటుంబాలు వస్తాయి. మిగిలిన వాళ్ళందరూ వేరే పనులకు వెళ్ళిపోతారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.